కంబ్యాక్ కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ఆవిష్కరించి కుప్పం అభివృద్ధి ప్రణాళికలను సీఎం వివరించారు. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటిలో కూడా దీనిపై చర్చ జరగాలని సూచించారు చంద్రబాబు. ఇక్కడ కుప్పం మున్సిపాలిటీలో 500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇప్పటికే 86,50,00,000 డబ్బులు కూడా రిలీజ్ చేశాం. కుప్పం టౌన్ ని ఒక మోడల్ టౌన్ గా తయారు చేసి కుప్పం నియోజకవర్గానికి ఒక హబ్ గా తయారు చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ ఆలోచిస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, జంక్షన్స్ దగ్గర నుంచి, గ్రీనరీ దగ్గర నుంచి అన్నిటికీ శ్రీకారం చుడతాం. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నా మీద ఉంది. పెన్షన్ ఎక్కడిచ్చారో, ఏ టైంలు ఇచ్చారో నేరుగా నేను చూసే అవకాశం నాకుంది. దానికి ఆ పెన్షన్ ఇచ్చే అధికారి యొక్క ఫోన్కి జియో ట్యాగింగ్ ట్యాగ్ చేస్తున్నాం. ఏ స్పాట్ నుంచి ఏ టైంలో ఎవరికి పెన్షన్ ఇచ్చారో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ కానీ ఒక అధికారి అది చేయకపోతే మా వాళ్ళకి చెప్పాను, కంట్రోల్ రూమ్ నుంచి నెక్స్ట్ మినిట్కి అతనికి వార్నింగ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. నీకు చెప్పిన ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి ఇస్తున్నావు, ఇది తప్పని చెప్పి కరెక్ట్ చేయాలి. అప్పటికి కూడా కరెక్ట్ కాకపోతే యాక్షన్ తీసుకోవాలి. అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను IVRS పంపిస్తున్నా, మళ్ళీ నా వాయిస్తేనే పంపిస్తా. అవసరమైతే ఎవరైనా ₹1 అవినీతి చేశారన్నా వాళ్ళని కూడా వదిలిపెట్టను. పేదవాళ్ళకి ఇచ్చే సహాయాన్ని పూర్తిగా బాధ్యతగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూములన్నీ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమికి రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. తొందరలో ఇచ్చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు వచ్చే పిటిషన్లు చూస్తే 50%, 60%, 70% ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి. అంటే ఎక్కడికి పోయో నాకైతే అర్థం కావడం లేదు. 2029లో మీరు ఎక్కడుండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు? ఈ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి పోవాలో అది మీ చేతుల్లో ఉంది. మీకు చేయూతనిచ్చే బాధ్యత నాది. నేను కూడా నేను ఎక్కడున్నా కుప్పం మీద ఒక కన్నేసి పెడతా, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా. వాచ్ చేసి మిమ్మల్ని అందరికీ న్యాయం చేసే బాధ్యత